వర్షాలు తగ్గినా వరదలు శాంతించినా అవి మిగిల్చిన నష్టం జాడలు బాధితులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వానల నుంచి ఉపశమనం లభించినా గ్రామాలు వరద తాలూకు భయం నుంచి బయటపడడం లేదు. మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వెనుక జలాలు పోటెత్తి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. వందలాది రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రభుత్వ శాఖలు నష్టాన్ని అంచనా వేస్తూనే తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నాయి. కూడా ఏం మిగిలే పరిస్థితి. రికార్డు స్థాయి వర్షంతో కకావికలమైన కామారెడ్డి జిల్లా బురద నుంచి బయటపడుతుంది. జిల్లా కేంద్రంలోని జిఆర్ కాలనీ వాసులు బురద తొలగించి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పాడై ఒక్కో ఇంటో లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో కొట్టుకుపోయిన వాహనాలను బాధితులు వెతుక్కుంటూ కనిపించారు. జిల్లాలోని రాజంపేట, మాచారెడ్డి, బీబీపేట, రామారెడ్డి, పాల్వంచ, లింగంపేట మండలాలు వరదలతో అల్లాడిపోగా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్ వెళ్లే జాతీయ రహదారి 44పై రోడ్డు ఒకవైపు కుంగింది. మరమ్మతులు చేపట్టగా ఒకవైపు మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో పాటు మంచిరా, నిజాంసాగర్ ప్రాజెక్టుల నుంచి వస్తున్న భారీ వరదకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వెనుక జలాలు పోటెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హంగర్గా, కండగావ్, కొప్పర్ల, ఖాజాపూర్, సాలూర గ్రామాలలో శ్రీరాంసాగర్ వెనుక జలాలు చుట్టుముట్టడంతో జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రేంజల్ మండలంలోని కందకుర్తి సమీపంలోకి గోదావరి జలాలు రావడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నవిపేట మండలంలోని మిఠాపూర్, ఆల్జాపూర్ చుట్టూ గోదావరి జలాలు చేరడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తుంగిని గ్రామ సమీపంలో ఉన్న దేవాలయంలో పూజారి మరో 6 ఉండగా వీరిని కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చదువుల తల్లి కొలువుదీరిన బాసర పుణ్యక్షేత్రాన్ని వరద ముంచేసింది. ఎటు చూసినా గంగమ్మ పరుగులు తీసి భయపెట్టింది. మహారాష్ట్ర నుంచి లక్షల క్యూసెక్ల వరద రావడంతో బాసర వద్ద గోదావరి ఉగ్రరూపంతో కనిపించింది. నదికి ఇరువైపులా ఒడ్డును తాకుతూ నిండుగా ప్రవహించడంతో సమీప గ్రామాల నుంచి వచ్చే వరద గోదావరిలో కలవకుండా ఒత్తిడి రావడంతో ఆ నీరంతా బాసరలో చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1983 తర్వాత 42 ఏళ్లకు మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తింది. దీంతో బాసరలోని దుకాణ సముదాయాలు, హోటళ్లు, లాడ్జీలు, ఇళ్లలోకి వరద చేరింది. గోదావరి పుష్కర ఘాటు వరకు వెళ్లే మార్గం జలమయమైంది. ఈ మార్గంలోనే ఓ ఇంటిలో ఉన్న 15 మంది చిక్కుకోవడంతో వారిని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. బాసర మండలం టాక్లీ, తొండాపూర్, బిద్రెల్లి, ఓని, కౌట, సాలాపూర్, సావర్గావ్, లాబ్ది గ్రామాల్లో జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అవన్నీ కూడా ఏదన్నా పెట్టేసుకొని వెళ్ళిపోండి.
పిల్లలతోటి ఇబ్బంది అవుతుంది.